ఆస్ట్రేలియా టూర్కు ముందు టీమిండియాపై ఎన్నో అనుమానాలు. అసలు ఆసీస్కు పోటీ ఇస్తుందా అనే సందేహాలు. కనీసం ఒక్క మ్యాచ్ అయినా డ్రా చేసుకోగలదా అనే చర్చ. ఎందుకంటే ఆసీస్కు వెళ్లడానికి ముందు భారత్ ఆట తీరు దారుణంగా కనిపించింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. 3 మ్యాచ్ల్లోనూ కంగుతింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. అదే సమయంలో ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో లేడు. సేనా దేశాల్లో టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచ్ను గెలిచిన సందర్భాలు కూడా లేవు. దీంతో పెర్త్లో టీమిండియాకు ఓటమి తప్పదనే కామెంట్స్ వినిపించాయి. అందుకు తగినట్టే తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక్కసారిగా టీమిండియాపై విమర్శలు పెరిగాయి. కానీ భారత జట్టు మాత్రం తగ్గేదే లేదంది. కెప్టెన్గా బుమ్రా దూకుడు చూపించాడు. తనే బాధ్యత తీసుకున్నాడు. బౌలింగ్ విభాగాన్ని అద్భుతంగా నడిపించాడు. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. సీన్ కట్ చేస్తే ఆసీస్ 104 పరుగులకే ప్యాక్ అయింది. ఆ తర్వాత భారత్ మరో లెవెల్ చూపించింది. రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆసీస్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టేసి తొక్కిపడేశారు. యశస్వి జైస్వాల్ సెంచరీ, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీ భారత జట్టును తిరుగులేని పొజిషన్లో నిలబెట్టింది. ఆసీస్ ముందు కొండంత స్కోర్ను ఉంచేలా చేసింది. 534 పరుగుల టార్గెట్ చేజ్లో ఆస్ట్రేలియా ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్ల దూకుడు ముందు నిలవలేకపోయింది. మూడో రోజు ఆట ముగిసేసరికే 12 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. 4గో రోజు ఆటలోనూ టీమిండియాకు ఆసీస్ పోటీ ఇవ్వలేకపోయింది. ఆరంభంలోనే ఉస్మాన్ ఖవాజాను సిరాజ్ పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ పని పట్టాడు. అద్భుతమైన బంతితో అవుట్ చేశాడు. ట్రావిస్ హెడ్, స్మిత్ 62 పరుగులు జోడించారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ కాస్త భారత బౌలర్లను విసిగించారు. నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. 87 బంతుల్లో 82 పరుగులు సాధించారు. అయితే హెడ్ను బుమ్రా అవుట్ చేశాడు. మిచెల్ మార్ష్ను నితీష్ కుమార్ రెడ్డి పెవిలియన్కు పంపాడు. కాసేపు అలెక్స్ కేరీ పోరాటం చేశాడు. ఓటమి అంతరాన్ని తగ్గించాడు. చివరకు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయింది. 295 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. బుమ్రా, సిరాజ్ 3 వికెట్ల చొప్పున సాధించారు. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. పరుగుల పరంగా విదేశాల్లో భారత్ 3వ అతిపెద్ద విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్లో 150 అంతకంటే తక్కువ పరుగులు చేసి భారీ స్కోర్లతో గెలిచిన జట్ల జాబితాలో భారత్ 2వ స్థానంలో నిలిచింది.